కుటావుల దగ్గర మా ప్లాట్స్ ఉన్నాయి. షారాన్ ఆరోగ్య బాధితులము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. మాకు జరిగిన అన్యాయం ఏమనగా 2018లో మార్కింగ్ ఇచ్చి అక్కడ ఫ్లైఓవర్ వస్తున్నది అని కదిలి జనాలకు అప్పటి నుంచి అమ్ముకోకుండా క్రయ విక్రయాలు జరపకుండా పెండింగ్లోనే పడింది. ఇది 2023 నుంచి ఫాస్ట్ తీసుకుంది పని అనేది. 2023లో 3A నోటిఫికేషన్ వచ్చింది, 2024లో 3G నోటిఫికేషన్ వచ్చింది. 3G నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు కాంపెన్సేషన్ రూపంలో ఏమిస్తున్నారు అని చెప్పి అధికారులకు పలుమార్లుగా అర్జీలు ఇవ్వడం జరిగింది. 31 మే నెల 31వ తారీఖు కదిరి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్పందన ఏం రాలేదు అర్జీ తీసుకున్నా కూడా. తర్వాత 24/10/2024 కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మాకు సమాధానం ఏం రాలేదు. తర్వాత మళ్ళీ 15/11/24 ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి గైడ్లైన్స్ ప్రకారంగా మళ్ళీ 2వ తారీఖు 12/24 తారీఖు స్పందన లేకపోయి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని 28/12/2024 నుంచి మా స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేశారు వీళ్ళు. మా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మేము తగిన ఎవిడెన్స్తో ప్రజెంట్ చదరపు గజం 5,000 రూపాయలు ఉంది మార్కెట్ చదరపు గజము. దీనికి తగ్గట్టు మాకు 4 రెట్లు ఇవ్వాలా. అక్కడ బహిరంగ మార్కెట్లో 12 లక్షల రూపాయల సెంటు జరుగుతున్నది. మాకు కనీసం 4 రెట్లు ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము క్లెయిమ్ చేసి ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి తర్వాత మాకు ఎలాంటి మెసేజెస్ రావడం లేదు. ఇంతకుముందు ఈ ఆర్డీఓ గారికి మెసేజెస్ అన్ని ఇచ్చిన తర్వాత గతంలో ఉన్న ఆర్డీఓ గారు వంశీకృష్ణ గారు మీటింగ్ పెట్టుకుని కుటావులలో ఒక గ్రామసభ అనేది జరిపించినాడు. దానికి సంబంధించి వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, అది ప్రెస్కి ఇస్తాను. తర్వాత మళ్ళీ ఆర్డీఓ వంశీకృష్ణ గారు మాకు 3,47,000 రూపాయలు సెంటుకి ఇస్తాను కాంపెన్సేషన్ అని చెప్పి ఆయన హయాంలో ఉన్నప్పుడు వర్క్ అంతా మొత్తం అంతా జరిగి టోటల్ అంతా జరిగి సర్వే నెంబర్లు కూడా సర్వే నెంబర్లలో ఎంతెంత జరిగిందని 2020 నుంచి 23 దాకా మార్కెట్ వాల్యూస్ కూడా తీసుకొని కుటాగుళ్ళ గ్రామానికి సాదాపురం గ్రామానికి సంబంధించి మార్కెట్ వాల్యూస్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇది 10/8/2024లో జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల సంతకాలు లేవు దీంట్లో. వాళ్ళు ఈ మధ్య గ్యాప్లో వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి జరగడం జరిగింది. ఈ మధ్యలోనే ఒక్కొక్క లబ్ధిదారునికి 2.5 సెంటు పోయే లబ్ధిదారునికి 8,59,972 2.5 సెంటుకు క్లెయిమ్ చేయడం జరిగింది వీళ్ళు. ఇక్కడ దాకా మేము సాటిస్ఫై కాకుండా ఇంకా మేము ఫైట్ చేస్తూ స్పందనలో అర్జీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో హాలిడేస్ రావడం వల్ల వర్క్ అనేది అక్కడ స్టార్ట్ జరిగిందనమాట. మాకు ఇంకా కాంపెన్సేషన్ ఏమి అమౌంట్ ఏమి ఇవ్వకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారని కాంట్రాక్టర్ గారికి అడిగితే కాంట్రాక్టర్ దగ్గర నుంచి సమాధానం వచ్చి మీ ప్లాట్ నెంబర్ ఏది అని డీటెయిల్స్ కనుక్కొని చెప్తే నా ప్లాట్ నెంబర్స్ చెప్పిన తర్వాత 2.5 సెంటుకు ప్రకారంగా 2.5 సెంటుకు 57,500 రూపాయలు క్లెయిమ్ చేస్తున్నాం. మేము ఈ అమౌంట్ వేస్తాము, మీరు నచ్చకపోతే ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకొని కలెక్టర్ గారికి ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకోమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా మేము మన శాసనసభ్యుల గారిని పోయి కలిసాము. గౌరవ శాసనసభ్యులు గారు మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య గ్యాప్లో ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల ఈ కొత్త ఆర్డీఓ గారు ఆయన గైడ్లైన్స్ ప్రకారంగా కూడా స్పందన లేకపోయి కలిసి జరిగింది. మీకు అన్యాయం జరగమని చెప్పారు కొత్త ఆర్డీఓ గారు. ఈ లోపల వర్క్ అంతా కంప్లీట్ చేసేసి సిగ్నేచర్స్ మొత్తం ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు టోటల్ అంతా 23/11కే వర్క్ అంతా ఫినిష్ చేసేసారన్నమాట మొత్తం అంతా. ఇది మాకు వచ్చింది, మా దగ్గర ఉండే మేము కలెక్ట్ చేసిండే ఎవిడెన్స్. మేము కదిరి పట్టణ వాసులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా కదిరిలో ప్రజెంట్ 5,000 మార్కెట్ చదరపు గజం ఉంటే 2.5 సెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనే గవర్నమెంట్ ఛార్జ్ చేసి 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతున్నది. వీళ్ళు అలా మా స్థలం తీసుకుంటూ మాకు 55,000 క్లెయిమ్ చేస్తామని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించి అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా మిత్రులకు, పురప్రములకు, జనాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కుటాగుల సచివాలయంలో మా దగ్గర నుంచి ఈ కాంపెన్సేషన్ ఇంకా మీకు అనౌన్స్ చేస్తాము, మీటింగ్ పెట్టి సబ్ కలెక్టర్ గారిని పిలిపించని చెప్పి మా సైట్ పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వైట్ పేపర్ మీద సైన్ చేయించేసుకున్నారు అన్నమాట సచివాలయంలో వీఆర్ఓ గారు. వీటన్నింటికి సచివాలయం కుటాగుల సచివాలయం.
నెంబర్లు అవి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారు ఏమి అంటే, మీ స్థలము మీదేనా కాదని వెరిఫికేషన్ కోసం మేము అడుగుతున్నాము. మీకు డబ్బులు వేయాలంటే ఫస్ట్ మీరు ఇవన్నీ ఇస్తే కదా మేము మీకు ప్రాసెస్ స్టార్ట్ చేయడం అని కూడా వాళ్ళు అన్నారు. తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాము, మీటింగ్ పెట్టిన తర్వాతే మీకు అన్ని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము అన్నారు. లేఅవుట్లలోనే ప్లాట్లు కొనండి అని చెప్పి ఈ మధ్యలో ఎంకరేజ్ చేస్తున్నారు. నాన్ లేఅవుట్లలో కొనొద్దండి అని చెప్పి మేము గతంలోనే లేఅవుట్లోనే ప్లాట్ కొన్నాము. ఈ లేఅవుట్ 412 నెంబరు 1987 లేఅవుట్లో ప్లాట్ కొన్నా కూడా లేఅవుట్కి నాన్ లేఅవుట్కి సంబంధం లేకోకుండా 09 దానికి లేఅవుట్ దానికి నాన్ లేఅవుట్ దానికి కాంపెన్సేషన్ ఒకే రీతిలోనే ఇస్తున్నారు. లేఅవుట్ కొన్నా కూడా ఈ లేఅవుట్కి సంబంధించి న్యాయం అనేది జరగడం లేదు. లేఅవుట్లో ప్లేసెస్ ఉన్నా కూడా న్యాయం జరగడం